అది అయితే నీకు వస్తుంది. మీరు ఏదైనా అన్నామని మళ్ళీ ఎంత బాగా చేయడం ఉన్నాను వేసాను నీకు బిస్కెట్ అంటున్నాడు. గారెలు అయితే చాలా బాగున్నాయి. అమ్మ వాళ్ళు వస్తారని పొద్దున్నే గ్రేప్స్ ఈ సపోటా రైస్ పెట్టేసాను. ఇదేంటంటే రైస్. హలో అండి, అందరికీ నమస్కారం. ఆనందంగా జీవించాలంటే అద్భుతాలు ఏమీ జరగక్కర్లేదండి అన్నది నేను నమ్ముతాను. ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళు వచ్చారండి. మొన్న అమ్మ వాళ్ళు మాట్లాడతలేదని చెప్పాను కదా, వాళ్ళు మమ్మల్ని చూడగానే వాళ్ళ మనసులోనే మొత్తం కూడా మారిపోయినాయి. అంతే కదండి, ఎంత కోపమైన ఫోన్లోనే దూరంగా కంటికి కనపడినంతసేపే ఉంటాయండి. ఒకసారి మన కంటికి కనిపించగానే ఆ కోపం అంతా కూడా పోయి వాళ్ళు మళ్ళీ మనం కన్నపిల్లలం కదండి, కలిసిపోతారనమాట. అలాగే కలిశారు. వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చుని నెక్స్ట్ డే వాళ్ళు ఇంకెటు వెళ్ళరు కదా అని చెప్పి మా ఇంటికి రండి అని చెప్పామన్నమాట. చాలా బతిమలాడాము. అయితే ఆ రోజు మార్నింగే వచ్చారు. వాళ్ళు వస్తారని చెప్పి నేను సేమియా వండి అలాగే మటన్ కర్రీ అవి చేశాను. కూర్చున్నారు కదండి, అందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ నా కోసం వస్తూ గారెలు కూడా వండుకొచ్చిందండి. చాలా బాగుందన్నమాట. మినపగారెలు చాలా బాగా వండింది. అవి తిన్నాము. అండ్ ఇంకా ఏంటంటే ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి లేదనమాట. అంటే మసాలా కానీ ఇలా చాలాసార్లు కొన్ని తెప్పించినా కొన్ని మర్చిపోయాను నేను. ఏదో ఉన్న వాటిలతో ఏదో కర్రీ చేసి పెట్టేశాను, తింటారని. పాపం వీళ్ళు నేను ఎలా వండినా కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఇక్కడ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. పిల్లలు అందరూ కలిసి ఇక్కడ వడ్డించానండి. అదేంటంటే మటన్ కర్రీలో అసలు ఎలా ఉందో ఏమో అనిపించింది. ఆ కర్రీ వచ్చేసి అదేంటంటే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మటన్ మసాలా కానీ ఏమీ లేదు. అప్పటికే నేను సేమియా చేయడానికి సగ్గుబియ్యానికి అని చెప్పి నెయ్యి కానీ ఇలా 2-3 సార్లు తిప్పించాను అనమాట. ఇంకా సరే ఉన్న వాటితో అడ్జస్ట్ చేద్దామని చెప్పి చేశాను. పాపం వాళ్ళు ఎలా ఉందని అంటే బాగానే ఉందని చెప్పి తిన్నారు. మేము తిన్నాము. కొంచెం మామూలుగా మసాలా లేదు కదండి, నార్మల్గా అనిపించింది. బట్ వాళ్ళు ప్రేమగా తిన్నారు. ఇక్కడ మా ఆయన కూర్చున్నారు మంచం మీద. భోజనం చేసిన తర్వాత డ్యూటీ ఎక్కేసామండి. అదేంటనుకుంటున్నారా డ్యూటీ అంటే, అసలు మొత్తం అక్కడక్కడ బూజుల్లా ఉన్నాయి, దులపడానికి అందుతులేదు మాకని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చి మా నాన్నగారు ఏం చేశారంటే మొత్తం గోడ ఎక్కి అన్ని బూజులంతా కూడా దులిపేశారు. దులిపేసిన తర్వాత ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే మొత్తం పైప్ వేసేస్తే వెనక నుంచి మొత్తం చీపిరితో కడుక్కుంటూ వచ్చేసింది అనమాట. ఇదండి వాళ్ళ ఇంటికి వచ్చి రండి అని పిలిస్తే వాళ్ళు చేసిన పని ఇది. పాపం మొత్తం కూడా ఒక 2 గంటల సేపు అంతా కిటికీల దగ్గర నుంచి మొత్తం అంతా తుడిచి కడిగి క్లీన్ చేశారండి అమ్మ వాళ్ళు. ఇంతే కదండి ప్రేమ అంటే, ఇలాగే అనిపిస్తుందేమో పిల్లల మీద. మనం ఎంత చూపించినా కూడా మన ప్రేమ తక్కువే అండి వాళ్ళ ప్రేమ ముందు అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి చూసారా చేసుకోలేదని చెప్పేసి వాళ్ళు చేశారు. అసలు నాకు అప్పటి వరకు కూడా చేసుకుందాము అలా ఉంచి, నాకు ఏంటంటే డస్ట్ పడదండి, అసలు డస్ట్ అలర్జీ అనమాట. అందుకు కొంచెం దూరంగా ఉంటాను. ఇంకా అలా అని వాళ్ళు చూస్తున్నారా ఎంత ఇసుక, అది ఇంటనక ఇల్లు కట్టుకుంటూ వాళ్ళ ఇసుక అంతా కూడా మన ఇంట్లో పడిపోయింది. ఇంకా ఇదంతా నచ్చలేక వాళ్ళు మొత్తం కడిగి క్లీనింగ్ చేసేసారనమాట అండి. వాళ్ళు 2 అవర్స్ సేపు. ఇప్పుడు వరకు క్లీనింగ్ అయింది కదండి, క్లీనింగ్ అయిన తర్వాత ఊరుకుంటామా మేము? షికారుకు బయలుదేరాము. అదేంటో చూసేయండి. ఎక్కడికి బయలుదేరాము? చేలు దగ్గరగా ఉంటాయి కదండి, చేలోకి వెళ్ళొద్దామని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనమాట. అమ్మ, నాన్న, పిల్లలు, మా బావగారు ఇంకా అందరం కలిసి కట్టుకొని చేలోకి 1 by 1 వెళ్తున్నాం అనమాట. చూసేయండి నెక్స్ట్ వీడియోలో, ఓకేనా? చిన్న విషయాలలో ఆనందం వెతుక్కోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇదే నా ఆనందం అండి. ఓకే అండి, మరొక వీడియోలో కలుసుకుందాం.